ఆశపడుతూ ఉంటున్నాను. గత వారంలోనే తాడేపల్లిగూడెంలో చర్చిలో ప్రార్థన అది జరుగుతూ ఉంటున్నప్పుడు అది ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉంటున్నప్పుడు వాక్యం మధ్యలోనే ఒక ఆయన క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. అయితే ఆ క్వశ్చన్ విషయంలో కొంచెం నేను చాలా బాధపడి ఉన్నాను. ఇంకా అప్పటికి ఆ యొక్క ప్రేయర్ ముగించేశాను. అయితే దానికి జవాబుగా నేను చాలా విషయాలు అతనికి చెప్పి ఉన్నాను. ఎందుకు అని అంటే ఆత్మ సంబంధమైన ఆలోచన కంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ ఆలోచన కలిగిన వారు అటువంటి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దాని విషయమే నేను మనసు కొంచెం గలిబిలైంది. అయితే ఆ రోజు నుంచి కూడా నేను గలిబిలితోనే ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, గలిబిలితోనే ఉంటున్నాను. ఒకసారి భయమైంది నాకు, ప్రభా నన్ను విడిచిపెట్టేసావా ఏంటి, ఇలాంటి అవమానాలకు అప్పచెప్పావా ఏంటి అని చెప్పేసి బాధపడుతూ ఉంటున్నాను. అలాగే నా చిన్న కుమారుడు నేను తాడేపల్లిగూడెం నుంచి వస్తూ ఉంటుండగా చాలా విషయాలు నేను చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాను. అయితే బాబు అంటూ ఉంటున్నాడు, మమ్మీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన లేకుండా ఏది కూడా జరగలేదు, ఆయన దాటి కూడా ఏది కూడా మన దగ్గరికి రాలేదు, కాబట్టి దేవుడే మనకి సమాధానం ఇస్తారు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి నేను ఇక్కడ దిగి మామూలుగా ఆర్కే అపార్ట్మెంట్కి వెళ్ళడానికి మేము బ్యాగ్ కూడా అందులో ఉంది. ఇక్కడ నేను సపోరంలో పిల్లల దగ్గర దిగి కొంచెం లోపలికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నాం రావచ్చులే అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోలేదు, కారులోనే ఉండింది. అయితే ఇంకా ఏంటంటే లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ వెంటనే చిన్న ప్రార్థన చేసి పిల్లలకి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నానమాట. ఎందుకంటే ఆర్కే అపార్ట్మెంట్ ప్రేయర్కి వస్తామని చెప్పారు, ఈ లోపలికి కొంచెం రాలేకపోతున్నారని చెప్పేసి అక్కడ ఉంటున్నాను నేను. ఆ తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, నువ్వు ఒంటరిగా ఉండి నా సన్నిధిలో గడుపు అన్నారు. సరే అని చెప్పేసి ప్రేయర్ చేసుకొని కొంచెం అలసటగా ఉందని ఇంకా పడుకుండిపోయాను. పడుకుండిపోయినప్పుడు ఇంకా నాకు సరిగా నిద్ర పట్టలేదు, కానీ కొంచెం నేను మెలుగులోనే ఉన్నాను. దర్శనం దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. నా చుట్టూ కూడా చాలామంది ఉన్నారు, చాలా వెలుగు, ఏదో చిన్న పక్షం లాంటిది ఏదో జరుగుతుంది, చాలా హడావుడిగా ఉండింది. అయినా కూడా నా మనసులో మంచిగా అనిపించట్లేదు, ఏదో తెలియని వెలితి ఉంది. అయితే నేను వాళ్ళతో వెళ్తే ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి అంటున్నాను, కానీ మనసులో కొంచెం వెలితిగా ఉంది. ఇలా రెక్కలు ఆడుతూ ఉంటున్నాయి, చాలా రెక్కలు ఇట్లా ఆడుతూ ఉంటుండగా రెక్కల మధ్యలో నుంచి ప్రభువుల వారు కనపడుతున్నారు. హల్లెలూయా. ఒకటి మన వాక్యంలో ఉన్నది, ప్రభుని ఎవరో చూడలేరు అని ఉంది, నిజమే. కానీ మన విశ్వాసానికి తగ్గట్టుగా ప్రభు మనల్ని ధైర్యపరచడానికి ఆయన దర్శిస్తూ ఉంటారు. అది మాత్రం కంపల్సరీగా మనం నమ్మాలి. అప్పుడు చూస్తూ అంటున్నారు అనమాట, ఆయన కళ్ళల్లో చాలా అద్భుతమైన ప్రేమ. ఆయన ప్రేమ ప్రభువా అని గట్టిగా కేక వేశాను, ప్రభువా అని చెప్పేసి. ఎప్పుడో కాదండి, మొన్న 4 రోజుల క్రితం మాట నేను చెప్తున్నాను. ప్రభువా అని కేక పెట్టేటప్పటికీ అప్పుడు ఆయన కనుదృష్టి నా మీద పెట్టి 2 చేతులు చాపారు. ఆ 2 చేతుల్లో 2 గాయాలను నేను చూశాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ కలిగిన పిలుపు, ఆ ప్రేమ కలిగినటువంటి ఆహ్వానం అనేది ఆ చేతులు చాపినప్పుడు ఇంకా తన్మయత్వం అయిపోయాయి అనమాట, తన్మయత్వం. ఆ తర్వాత దర్శనం వీడిన తర్వాత ఈ బాధ ఎక్కడుందో తెలియదు, ఈ వేదన ఎక్కడుందో తెలియదు. దూది పించి ఎలాగైతే ఎగురుతుందో హృదయం అంతా తీరికైపోయింది. హల్లెలూయా. ఎటువంటి ఆలోచన ఇంకా లేదు. ఎందుకు అని అంటే అభయమిచ్చిన దేవుడు ఒక మాట చెప్పారు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను. ఒకే ఒక్క మాట ఆయన విడుదల చేశారు. ఆ ఒక్క మాట మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆ మాటతో మనం బ్రతుకుతూ ఉంటున్నాము. ఆయన కృప లేకపోతే మనము జీవించలేము. అందుకనే ప్రభు అంటున్నారు, ఆకలి కొనిన వారులారా, దప్పికొనిన వారులారా రండి నా వద్దకు అని పిలుస్తూ ఉంటున్నారు. దప్పికొనిన వారులారా రండి నా వద్దకు అని పిలుస్తూ ఉంటున్నారు. అదే కాకుండా అంటున్నారు చూడండి, రోగాలు లేకపోయినను చూడండి ఎంత ఉచితమైన రక్షణ మనకి ప్రభు ఇస్తూ ఉంటున్నారు. రోగాలు లేకపోయినను మీరు వచ్చి కొని భోజనం చేయండి. అదేంటి కొని భోజనం చేయండి అంటున్నారేంటి? రోగాలు లేకపోయినను కొనండి అంటున్నారండి అని అంటే ప్రభు మనకిచ్చేది యేసు యొక్క ఉచితమైన రక్షణ. హల్లెలూయా. ఉచితమైన రక్షణ. ఆ వేళ ఏంటి? కొని అంటున్నారేంటి? మన హృదయం ఇచ్చి. హల్లెలూయా. మన హృదయం ఇచ్చి. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఇదిగో నిన్ను నేను నా స్వరక్తముతో కొని ఉన్నాను, నా రక్తముతో కొని ఉన్నాను. కొన్నాడు దేవుడు మనల్ని, ఆయన రక్తం ఇచ్చుకున్నాడు. మనం ఈ లోకంలో అనుకుంటూ ఉంటాం, విలువ లేదేమో మాకు,
రాత్రి కొమానపల్లి ఒక సహోదరుడు రేడియోలో ప్రసంగం చేసేవారంట. వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేశారు నిన్న, షార్ట్ మెసేజ్ అవి వస్తూ ఉంటుంటే చూశారంట. అప్పుడు సిస్టర్ గారు, మీరు చాలా బాగా వాక్యం షార్ట్ మెసేజ్ పెట్టారు, బాగుందండి, చాలా అద్భుతమైన అనుభవాలు మీతో ఉన్నాయి, ఒకసారి మాకు మెసేజ్కి రావాలి అంటే తప్పకుండా బ్రదర్ వస్తామని చెప్పాను. అయితే ఆయన అంటూ ఉంటున్నారు, ఈ అనుభవాలు దేవుడిస్తేనే కానీ ఈ లోకంలో ఏది జయించడానికైనా మన వల్ల అవ్వదు. కొన్ని అనుభవాలు మీరు అనుభవించిన దేవుడు నాకు కూడా ఇచ్చారమ్మా. ఆ అనుభవాలు నేను కూడా అనుభవించాను. మా పితరులందరూ కూడా దైవజనులే, మా పితరులందరూ కూడా దేవుని సేవకులే. కానీ ఇదిగో ఈ రోజున దేవుని పనిలో మేము ఉన్నాము అంటే అది దేవుని కృప. నేనేమంటాను అంటే ఆయనకు అంత కృప ఉంది, కానీ నా బ్యాక్ సైడ్ ఎవరు లేరు, నా బ్యాక్గ్రౌండ్ ఎవరో పాస్టర్లు కాదు, అందరూ హిందువులే. అయినప్పటికీ కూడా ఎవరు మనకి వెనక తోడుండి నడిపిస్తున్నారు అంటే ప్రభువే యేసయ్య. హల్లెలూయా. ప్రభువే యేసయ్య మనతో ఉన్నప్పుడు, ప్రభువే యేసయ్య మనల్ని నడిపిస్తూ ఉంటున్నప్పుడు, ప్రభువే యేసయ్య మనలతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఈ లోకంలో ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మన ముందుండి జయించడానికి శక్తినిచ్చేది ఎవరో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. యేసయ్య, యేసయ్య. చాలా మంది అంటారు కదా, మాట్లాడు ప్రభు, ఆనాడు మాట్లాడేవారు, ఆనాడు స్వస్థత పరిచేవారు, ఆనాడు ఏదో చేసేవారు. కాదు, దేవుడు అంటూ ఉంటున్నారు, నిన్న నేడు నిరంతరము ఆఖరిదిగా ఉన్నానంటున్నారు. మాట మారని దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనతో ఉంటున్నారు. హల్లెలూయా. అయితే అందరితోటి మాట్లాడతారా అంటే దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తా ఉంటుంది. ఏంటిది అని అంటే కీర్తనల గ్రంథం, యథార్థవంతులు దేవుణ్ణి వెతుకుతారు, పట్టుకుంటారు. నెక్స్ట్ ఇంకా కొండ మీద ప్రసంగంలో ప్రభులో చెప్పారు, మత్తయి 5:5 ఏమైనా తెలుసా? యథార్థవంతులు నన్ను చూస్తారు, సమాధానముతో వారిని దర్శిస్తానని చెప్తూ ఉంటున్నారు. ఒకసారి ఆ మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో నుంచి మనం చదువుదాం. 4వ వచనంలో నుంచి, దుఃఖపడువారు ధనులు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు. అసలు మనం క్రిస్టియానిటీ ఇప్పుడు ఎలా ఉండాలి? ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే సాత్వికంతో ఉండాలి. పాత కోపాలు, పాత రౌద్రాలు, పాత పగలు, పాత సంబంధించిన స్వభావాలు మనలో వద్దు. అసలు అవి కనబడకూడదు. అసలు వాటిని ఏం చేయాలా? సిలువలో దెగ్గొట్టేయాలి మేకలతో. హల్లెలూయా. ఇంకా ఎవరేమన్నా తలంచుకోవాలి. అలాగే మన ఒక ఆవిడ ఒక మాట మాట్లాడుతూ ఉంటే నాకు పాత స్వభావం వచ్చేస్తుంది. పాత స్వభావం అంటే నేను యేసు ప్రభులోకి రాకముందే కొంచెం అటు ఇటు ఉన్నాను అనమాట. అంటే చర్చికి వెళ్తాను, సినిమాలు చూపుతాను, ఇలా ఉండేదాన్ని అనమాట. కానీ మార్పు అనేది లేదు. అప్పుడు ఆ స్వభావం ఇప్పుడు ఎలా ఉండేదంటే, ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అన్నారు అని అంటే, మాకు ఇనుప కుర్చీలు ఉన్నాయంటే ఇట్లా గుర్తుగా నేను ఒక తాడేపల్లిగూడెంలో స్టోర్ రూమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే గుర్తుగా అమ్మలేదు, పాత సామాన్లు అమ్మలేదు, అవి అలాగే ఉన్నాయి. ఎప్పుడు వస్తే చూపిస్తాను. ఒక్క తన్నుది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపడేదండి. అవన్నీ కూడా చొట్లాడిపోయి ఉండే అనమాట. అలాగే ఆంధ్రం దేశాలు కానీ ఏమైనా సరే కోపం వచ్చిందంటే అలా వదిలేస్తున్నాం. అంటే అంత బేబచ్చమైన కోపం నాలో ఉండేదన్నమాట. తర్వాత ఈ గాజు ఏమన్నా ఉన్నాయనంటే ఇలా చేతితో నలిపేదాన్ని. మీరు చూడవచ్చు, ఇవన్నీ కూడా మచ్చలు ఉంటాయి నా చేతుల్లో. గాజు ఇంకా దిగిపోతూ ఉంటాయి ఈ చేతులకి. అంత బేబచ్చమైన పరిస్థితి నాకు ఉండేదన్నమాట. అయితే ఆ స్వభావం ఎవరన్నా మాట్లాడితే 2 మాటలు వదిలితేనే కానీ మనసు సంతృప్తి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దేవుడు అవి చెప్తా ఉంటున్నారు, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమైనవి. ప్రభు చేతిలోకి వచ్చామనంటే, ప్రభువుని కొడుతున్నప్పటికీ కూడా ప్రభువే మాట్లాడారా? ప్రభువుని వెనక నుంచి నేను కొట్టింది ఎవరో చెప్పు అని హేళన చేస్తే మాట్లాడారా? నువ్వు కొట్టావు అని చెప్పారా? ప్రభు మీద కాండ్రించి ఉమ్మేసినా కూడా మాట్లాడారా? ఆయన కోపం లేదా? ఆయనకు బాధ లేదా? ఇదంతా మనకి ఎందుకు చేసి చూపించారు అంటే, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో తప్పకుండా ఉండాలి. అలా ఉండాలి. సాధ్యమైనంత వరకు మనము దానిని ప్రాక్టీస్ చేయాలి. నడిపించుతాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. కాబట్టి ఇవన్నిట్లోనూ కూడా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. అదే ప్రభు చెప్తా ఉంటున్నారు, సాత్వికులు ధన్యులు. చదవండి. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు, నీతి కొరకు
ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు. దేని కొరకు అండి? నీతి కొరకు. నీతి కొరకు ఆకలి. నీతి అనగా ఎవరు? ప్రభువే. ప్రభువే. నేనే ఆయన నీతి, అంతే. నేనే మార్గము, సత్యము. సత్యము, నీతి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ప్రభు అంటే ఆకలి. ప్రభు సన్నిధి అంటే ఆకలి. ప్రభు యొక్క ప్రార్థన సన్నిధి అంటే ఆకలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే క్రైస్తవం కాదు. ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఉదయకాల ప్రార్థన కావాలి. మనం లేవగానే ప్రభు చీకటి ఉండగానే ఏం చేశారు? చీకటి ఉండగానే అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. ఉదయకాలం తెల్లవారుజాము ప్రార్థన తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అమెరికాలో సహోదరు ఉందన్నమాట. ఇలాగే చెప్పాను, ఉదయకాల ప్రార్థన నీ కుటుంబానికి రక్షణ అని చెప్పేసి. ఆ బిడ్డ ఉదయకాలము చెప్పిన కాడి నుంచి కూడా ఉదయకాలం ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకోవడం. అన్ని చౌదరి అమ్మాయి అన్నమాట. అన్ని కుటుంబంలో నుంచి వెళ్ళింది. ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు దర్శిస్తున్నారని చెప్తుంది. హల్లెలూయా. ఉదయకాల ప్రార్థన తప్పకుండా కావాలి. నిద్ర అంటది పడుకో అలసిపోయారు కదా, పడుకో అంటది బాడీ. ఆత్మ అంటది లే 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 ప్రార్థన చేసుకో. ఎప్పుడైతే మనం దేవుని మాట విధేయత చూపించామో తప్పకుండా దేవుడు మనల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తాడు. ఉదయకాల ప్రార్థనలు అనేకమైన దర్శనాలు వస్తుంది, నా అనుభవం. కాబట్టి ప్రభువు ప్రార్థన కోరుకుంటా ఉంటున్నారు. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నెక్స్ట్, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా చెప్దామండి. తృప్తి. దేవుడు ఈ లోపల ఎన్నోన్నా మనకి తృప్తి ఉండదండి. ఒకసారి ఆలోచించండి. ఎన్నోన్నా తృప్తి ఉండదు, కానీ దేవుని విషయంలో ఆయన మాట వస్తే మనకి తృప్తి అనేది ఉంటుంది. హల్లెలూయా. ఆకలి కొరకు ఆకలి, దేవుని యొక్క వాక్యం కొరకు ఆకలి, దేవుని యొక్క రక్తము కొరకు ఆకలి. నెక్స్ట్ ఆయన అంటున్నారు కదా, నీతి కొరకు ఆకలి. దేవునికి మహిమ. ఇంకా ముందుకు చదివితే, కనికరము గలవారు ధన్యులు, కనికరాన్ని పొందుతారు. కనికరం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూస్తారు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? చూస్తారు. మరి వాక్యాలు ఎక్కడ పెడదాం? దేవుడు కనబడ్డాం, దేవుని ఎవరో చూడలేరు అని అంటారు. మరి ఈ వాక్యాన్ని ఈ పేజీ చింపేద్దామా? బైబిల్లో తీసేద్దామా? దేవుని మాట అంటే మాటే. హల్లెలూయా. మనం యథార్థంగా ఉండి, మనం దేవునికి అనుకూలంగా ఉండి, ఆయన మనలో నివసించడానికి మనం తావిస్తే దేవుడు తప్పకుండా దర్శిస్తారు. మన విశ్వాసానికి తగినట్టుగా, మన ఆత్మకి మొయ్యగలిగిన రీతిలో తగినట్టుగా ఆయన మాట్లాడతారు, ఆయన దర్శిస్తారు. నేను ఎంబీపీ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, మీ అందరికీ తెలుసు, ఎంతమంది తెలుసు, మన చర్చి బ్యాక్ సైడ్, హౌస్ ఆఫ్ ప్రేయర్ బ్యాక్ సైడ్ ఉండేవాడు అక్కడ. అప్పుడు ఇదిగో ఈ అమ్మాయి ఉందిగా, వేస్తే నా దగ్గర పడుకుంటారు. ఇక్కడ గాంధీనగర్లోనే ఉండేది అమ్మాయి. పడుకుంటాకు వచ్చేది అనమాట. మా పిల్లలు ఒక రూమ్లో పడుకునేవారు, మేమిద్దరం ప్రార్థన చేసుకుని హాల్లో పడుకునేవాడు. నేను అనుభవాలు చెప్తుంటే ఒక రోజు అంటుంది కదా, అక్క దేవుడు నిజంగా దర్శిస్తారా అన్న. అంటే ఆ బిడ్డ అనుభవం అప్పుడు వేరే చిన్నపిల్ల అనమాట ఆత్మలో. ఈయనకి సార్లు దేవుడు కనబడ్డాడు, మాట్లాడారని చెప్తాను కదా, కనిపిస్తారా? నాకు కూడా కనిపిస్తారా అంది. తప్పకుండా కనిపిస్తారు, నీకు కూడా ఆకలి ఉంటే అన్న. అయితే మాకు వంటగదికి అడ్డంగా ఒక కట్టను ఉండేది, గుర్తుందా నీకు? ఆ అడ్డంగా కట్టను ఉంటే యువతలు మేము ఈ అమ్మాయి ఉంది కదా అని చెప్పేసి కింద చాపలు వేసుకుని పడుకున్నాం. నా పక్కనే ఉండు, దేవుడు నన్ను దర్శిస్తే నేను కూడా దర్శిస్తానన్న. ఇంకా నా పక్కనే పడుతుంది. కట్టెను అలాగే ఎగురుతూనే ఉంది. మధ్యరాత్రి పెద్ద క్యారెట్టింది. ఏమైంది అని. అక్కడ ఎవరు నిలబడ్డాడు, అక్కడ ఎవరు నిలబడ్డారంటుంది. గుర్తుందా నీకు? అక్కడ ఎవరు నిలబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి వచ్చారు. అది తెల్లవారుజాము 4 గంటల. హల్లెలూయా చెప్తామండి. అక్కడ ఎవరు నిలబడ్డారు, వెలుగుతున్నారు, ఇంకా వెలుగుగా ఉన్నారు, అక్కడ ఎవరో నిలబడ్డారు అని చెప్పేసి కేకలు పెట్టి ఏడ్చేసింది. అంతే. తెల్లారేదాకా ఆమె జోగం తగ్గలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తారు. హల్లెలూయా. నువ్వు ఆశపడితే, తండ్రి నిన్ను చూడాలని ఆశగా ఉందని ఎవరు అడిగారు? మోషే గారు అడిగారు. ప్రభు ఏమన్నారు తెలుసా? నన్ను నువ్వు చూడలేదు, అయితే నువ్వు చెట్టు తొలలు ఉండు, నేను వెళ్తా ఉంటే నా బ్యాగ్ చూడు. హల్లెలూయా. ఆయన చూశారు. చూడలేను, నిజమే, ఆయన గొప్పవారు, చూడలేము. కానీ మన
విశ్వాసాన్ని బలపరచడానికి మనల్ని అనేక రీతిలో దర్శిస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నారు, యథార్థవంతులు దేవుణ్ణి చూస్తారు. యథార్థత అనేది ఈ లోకం మనుషులు కొలిస్తే కదా, ప్రభు కొలవాలి మనం. హల్లెలూయా. ప్రభు కొలవాలి. నువ్వు యథార్థంగా నడిచినా, నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకుని నడిచినా, నువ్వు అనేకమైనటువంటి వాక్య రీతిలో దేవుని వెంబడించాలని నువ్వు ఆశపడి ముందుకు వెళుతున్నా, నీ వెనక అనేకమైన ముళ్ళు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అనేకమైనటువంటి రాళ్ళు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నీ వేలో అనేకమైన వ్యతిరేకమైనటువంటి గాయాలు చేసేటువంటి ఆ యొక్క మేకలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. వాటన్నిటిని మనం దాటి వెళితేనే దేవుని పెట్టాం. హల్లెలూయా. అటువంటి మార్గంలో మనం వెళుతూ ఉంటున్నాం కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని నడిపించాలంటే మన శక్తి సరిపోదు. మనం దేవుళ్ళో స్టాండర్డ్గా ఉండాలంటే మన శక్తి సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడిని ముఖ్యంగా మనము సంతోషపెట్టాలి. ఆయన ఆత్మలో నడిపిస్తేనే మనం స్థిరంగా ఉండగలము. అందుకే ప్రకటన గ్రంథంలో జయించువాడు, అంతము వరకు జయించువాడని మరుగై ఉన్న మన్నాను భుజింపనేతాడు. అంతము వరకు మన జీవిత కాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ఈ లోకంలో మనకి పోరాటమే. హల్లెలూయా. ఈ పోరాడుతూనే దేవుని నామంలో ముందు కొనసాగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు మనకి సహాయం చేస్తారు. మన వల్ల పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. అందుకని ఉదయకాల ప్రార్థన కావాలి మనకి. రోజులో ఎన్నో మార్లు మనం సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి. ఆయన సన్నిధికి మనం దగ్గరగా ఉండాలి. ఎప్పుడు ప్రభుతో మాట్లాడుతారు, మనుషులతో తక్కువ మాట్లాడాలి, ప్రభుతో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి. ఏ పని చేస్తున్నా యేసయ్యా, యేసయ్యా. ఎందుకంటే నేను నీకు తోడై నిన్ను విడువను ఎడబాయను. అలాంటప్పుడు మనతో ఎవరుంటారు? ఇప్పుడు కూడా ప్రభు ఉంటారు. ప్రభు పక్కన ఉన్నారని కూడా మన మనసాక్షి కాపాడుకోవాలా. ప్రభు నన్ను చూస్తున్నారు, ప్రభు నన్ను గమనిస్తున్నారు, ప్రభు నా మాట వింటున్నారు, ప్రభు నా క్రియ చూస్తున్నారు. అన్నీ కూడా ఎప్పుడైతే మనం మన హృదయాన్ని దేవుని పటిష్టంగా యథార్థంగా నిలబెట్టుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టారు. హల్లెలూయా. ప్రార్థనలో ప్రభు నీ చిత్తమేంటి, ప్రార్థనలో ప్రభు నీ సహాయం నాకు కావాలి. ఇలాగ దేవుడితో ఎప్పటికప్పుడు దేవుడితో ఒడంబడిక చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనం చేపట్టుకుని నడిపిస్తారు. హల్లెలూయా. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. మంచి దేవుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి ఇదిగో ఈ సర్పవరం ప్రాంతంలో తండ్రి, ఇదిగో ఈ యొక్క ఖాళీ స్థలాలలో మీరు ఇచ్చినటువంటి మందిరం ప్రభా, ఎంతో కాలంగా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రార్థన సహకారులు ప్రభు ఎంతోమంది నా వెనక మీరు ఇచ్చారు ప్రభా. ప్రార్థనలు ఆలకించి స్థలం ఇచ్చి ఇక్కడ మీ మందిరాన్ని ఏర్పాటు చేశారు నాయన. మేము అడగక మునిపే నువ్వు సిద్ధపరిచిన ఈ మందిరాన్ని బట్టి ఇదిగో ప్రభా, క్రియారూపంలో ఈ దినము ఈ శుక్రవారం ప్రార్థన మీరు నడిపించారు. వందనాలు తండ్రి. మీ చిత్తములో ప్రభా ఇరుకులో విశాలతను కలుగు చేస్తానని చెప్పాం ప్రభా. నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటే విస్తారంగా నేను ఇస్తానని చెప్పారు కనుక మీరు ఇచ్చినటువంటి ప్రభా ఈ యొక్క నీ మందిరంలో నీ పిల్లలుగా మేము ఇక్కడ చేరువచ్చి ఉన్నాం. మా విజ్ఞాపనలు ఇంతవరకు మీరు ఆలకించారు. నీ సన్నిధి మాకు సమీపముగా ఉంచారు. ఎవరు బలహీనంగా ఉన్నారు వారిని మీరు పుట్టినందుకు స్తోత్రం తండ్రి. కుటుంబాలను మీరు దర్శించినందుకు స్తోత్రం. ఇదిగో ఈ యొక్క పరిచర్య కొనసాగుతూ ఉంటుండగా మా ప్రియులు అనేక మందిని ప్రభా బలపరిచి అనేక మంది రక్షణ కొరకు ఈ స్థలము వాడబడును గాక. మహిమ పొందండి. వచ్చిన నీ బిడ్డలందరినీ బలపరచండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరతలు తీర్చండి. వారికి ఉన్న సమస్యలు తొలగించండి. వారికి ఉన్న బంధకాలు తొలగించి ప్రభు యేసు నామములో వారి బిడ్డలను, వారి యొక్క జీవిత దేవతండ్రి కుటుంబ భాగస్వాములు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే నడిపించండి. మళ్ళీ మేము నేను కలుసుకున్న పర్యంతము మీ హస్తం తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు పొందుకున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నీ సహవాసము నిత్యము ఎల్లప్పుడూ కూడా మనందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమించి, సిలువ రక్తమించి, ప్రవేశనామకి సంపూర్ణమించి
అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. యేసునామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.